ప్రతి ఇంట స్వదేశీ నినాదంతో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంత్యోదయ సర్వోదయ సిద్ధాంతం అనుసరించి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఉంటుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. స్వయం సమృద్ధి భారతం వైపు అడుగేయాలని, దేశ ఆర్థిక ప్రయోజనాల వైపు ప్రతి ఒక్కరూ అడుగు వేయాలని ప్రధానమంత్రి ఉద్దేశాన్ని పాటించాలన్నారు. పూర్తి ప్రేరణ తీసుకొని ఇవాళ మనం నడవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనకి రాజకీయ స్వతంత్రం కోసం పోరాటం చేశాం. ఇవాళ ఆర్థిక స్వతంత్రం కోసం అడుగులు వేయాలి. మన యొక్క ఆర్థిక విధానాన్ని మనమే ఆలోచన చేసి మనకు అనుగుణంగా నిర్ణయించాలి. ఎవరి దగ్గర అప్పులు తీసుకోవాలి, ఎవరికి మనం ఎగుమతులు చేయాలి, ఎవరి దగ్గర దిగుమతులు చేసుకోవాలి, ఏ విధంగా మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉండాలి, ఆ విధంగా మన